జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మన భారతదేశం మన శత్రు దేశమైనటువంటి పాకిస్తాన్ను అన్ని రకాలుగా దెబ్బతీస్తుంది. అలాగే ఆర్థికంగా కూడా. సరే, ఆర్థికంగా ఎందుకు ఎట్లా దెబ్బ కొడుతుంది అనేది ఈ న్యూస్ ద్వారా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ఓకేనా? మొన్నటి వరకు పాకిస్తాన్ ఎయిర్లైన్స్ కాస్తో కూస్తో లాభాల్లో ఉంటా వచ్చేటి అన్నమాట. ఉన్నంతలో ఏదో ఒక ₹4 మిగుల్చుకునేవాళ్ళు. భారత్ మీదుగా తమ విమానాలను అనుమతించడం మూలంగా ఈ పాకిస్తాన్ ఎయిర్లైన్స్ లాభాల బాట పట్టాయి. అలాగే భారత్కు వచ్చేటటువంటి అంతర్జాతీయ విమానాలు ఈ పాకిస్తాన్ గగనతలాన్ని ఉపయోగించుకోవడం మూలంగా వాటి నుంచి కూడా పెద్ద ఎత్తున డబ్బులు అయితే వసూలు చేసి ఈ పాకిస్తాన్ ఎయిర్లైన్స్ ఏదో ఒకలాగా కాలం అయితే ఎలదెచ్చావనింది. కానీ 10 రోజుల క్రితం కాశ్మీర్లోని పెహల్గామ్లో ఈ టూరిస్ట్ స్పాట్లో ఇస్లామిక్ తీవ్రవాద దాడులకు పాల్పడిన సంగతి మీకు అందరికి కూడా తెలిసిందే. ఈ దాడిలో 26 మంది అమాయకులు అయితే చనిపోయినారు. అంటే హిందువులే టార్గెట్గా ఈ పెహల్గామ్ దాడి అయితే జరిగింది. ఇకపోతే ఈ దాడిని చేయించింది పాకిస్తానీ అన్నది అందరికీ తెలిసిన విషయమే. దీంట్లో దాపరేకాలు ఏమి లేవు. ఈ దాడిని స్వయంగా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అయినటువంటి ఆసిఫ్ మునీరే చేయించినట్టు వార్తలు కూడా వస్తున్నాయి. దీంతో ఇక మన భారత ప్రభుత్వం యుద్ధ సన్నాహాలను ప్రారంభించింది. అన్ని ఎయిర్ బేస్లలోనూ హై అలర్ట్ ప్రకటించింది. యుద్ధ విమానాలను సిద్ధం చేస్తున్నారు. అంతేకాకుండా పాకిస్తాన్ విమానాలు మన భారత భూభాగంపై గుండా ప్రయాణించకుండా నిషేధం అయితే విధించారు. ఇక ఏ క్షణంలో అయినా సరే పాకిస్తాన్ మీద దాడి చేసేందుకు మన భారత యుద్ధ విమానాలు సిద్ధంగా ఉన్నాయి. భారతదేశం తమ గగనతలాన్ని మూసివేయడంతో ఈ పాకిస్తాన్కి చెందినటువంటి విమానాలు భారత్ చుట్టూరా కూడా శ్రీలంక చుట్టూరా తిరిగి పోవాల్సి వస్తుందన్నమాట. అంటే అదనంగా ఒక 4 నుంచి 5 గంటల సమయం అయితే పడుతుంది. దీంతో పాకిస్తాన్ ఎయిర్లైన్స్ ఖర్చు 20% మేర పెరిగిపోతుంది. ఇది ఒక దెబ్బ అయితే, ఇన్నాళ్ళు కూడా భారత్కు వచ్చేటటువంటి అంతర్జాతీయ విమానాలు పాకిస్తాన్ గగనతలాన్ని ఉపయోగించుకునేటి అనమాట. వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు ఎలా అయితే మన గగనతలాన్ని ఉపయోగించుకుంటా ఉన్నారో మనం కూడా ఈ పాకిస్తాన్ గగనతలాన్ని అయితే ఉపయోగించుకుంటా ఉన్నాం. దీంతో ఆయా విమానాలకు సంబంధించినటువంటి ఎయిర్లైన్స్ నుంచి పాకిస్తాన్ పెద్ద ఎత్తున డబ్బులు అయితే వసూలు చేసేది. కానీ ఇప్పుడు యుద్ధం ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి అయితే నెలకొనింది. భారత్ ఎప్పుడు పాకిస్తాన్ మీద దాడి చేస్తుందో తెలియని పరిస్థితి అయితే ఉన్నది. దీంతో విదేశీ ఎయిర్లైన్స్ సంస్థలు తమ విమానాలను పాకిస్తాన్ గగనతలం మీదుగా ప్రయాణించడానికి భయపడిపోతున్నాయి. అంటే వాళ్ళు యాడొచ్చి అటాక్ చేస్తారనో మధ్యలో మనం చచ్చామరా స్వామి అన్నట్టు. ఒకవేళ యుద్ధమే వస్తే భారత్ కనుక దాడులు మొదలు పెడితే ఈ క్రమంలో తమ విమానాలకు కూడా ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని చెప్పేసి ఆయా విమాన సంస్థలన్నీ కూడా బెదిరిచేస్తున్నాయి. అందుకే ఫ్రాన్సు, బ్రిటన్, జర్మనీ, ఇటలీ, స్విట్జర్లాండ్, పోలాండ్, లక్సెంబర్గ్, పోర్చుగల్, స్పెయిన్ వంటి యూరోపియన్ దేశాలు ఇప్పుడు పాకిస్తాన్ గగనతలాన్ని ఉపయోగించుకోవడంలే. పాకిస్తాన్ గగనతలానికి బదులుగా అరేబియా సముద్రం మీద నుంచి భారత్కు, అదేవిధంగా దక్షిణ కొరియా, జపాన్ల మీదుగా పోతున్నాయి. అర్థమవుతుందా? దీంతో పాకిస్తాన్ ఎయిర్లైన్స్ ఆదాయం ఒక్కసారిగా కుప్పగూలిపోయింది. ఈ వారం రోజుల్లోనే పాకిస్తాన్ ఎయిర్లైన్స్ కు దాదాపుగా 5,000 కోట్ల భారతీయ రూపాయల్లో నష్టం వాటిల్లినట్టు తెలుస్తుంది. ఒక్కొక్క భారతీయ రూపాయి విలువ ఈ పాకిస్తాన్ కరెన్సీతో పోలిస్తే 3.32 అనమాట. ఇప్పుడు సపోజ్ మనది వచ్చేసి ₹1 అనుకోండి, మన రూపాయి వాళ్ళ దాంతో కంపేర్ చేస్తే 3.32. అర్థమవుతుందా? అంటే దాదాపుగా ఇప్పటికే 17,000 కోట్ల ఈ పాకిస్తాన్ రూపాయల నష్టం ఈ పాకిస్తాన్ ఎయిర్లైన్స్కి అయితే వాటిల్లిందనమాట. ఇక భవిష్యత్తులో కూడా ఇదే విధంగా పాకిస్తాన్ ఎయిర్లైన్స్కు నష్టాలు ఏర్పడే అవకాశం అయితే ఉండదు. దీంతో త్వరలోనే పాకిస్తాన్ ఎయిర్లైన్స్ మూతపడే అవకాశం కూడా స్పష్టంగా ఉన్నది. దాంట్లో ఏం డౌట్ ఏం లే. ముందుగానే రొట్టి కూడా దిక్కు లేకుండా అడక్క తింటా ఉన్నారు. పైగా ఈ మాదిరి భారతదేశం దెబ్బ మీద దెబ్బ కొడుతుంది. ఈ మూలిగా నక్క మీద తాటికేయాలి కదా బండెట్టు. ఏమే ఈ దెబ్బ మీద దెబ్బలు తగులుతూ ఉండడంతో పాకిస్తాన్కి ఏం చేయాలో కూడా దిక్కు దోచడం లే. కానీ వాళ్ళకు ఉండేటటువంటి ఈ ఉగ్రవాద మనస్తత్వాన్ని, ఈ పాడు బుద్ధిని మాత్రం పోనిచ్చుకోరు. అంతే కదా? పాము చెట్లలో ఉన్నా, పుట్టలో ఉన్నా, అది ఏడున్నా, పొదల్లో ఉన్నా, లేకపోతే ఏడున్నా కూడా పామే. దాని బుద్ధి అడిగిపోతుంది. అలాంటిదే వీళ్ళ గుణం కూడా మారదు. సచ్చినా మారదు. అది మాత్రం ఖాయం. అది ఏం జరుగుతుందో చూద్దాం. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకునే సమయంలో మేము అందించేటటువంటి ప్రతి వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ మీకు రావాలంటే తప్పనిసరిగా పక్కన బెల్ ఉంటుంది. గుళ్ళేకపోతే మనకు గంట ఎట్టు ఉంటుందో ఆ బెల్ సింబల్, దాన్ని ఖచ్చితంగా క్లిక్ చేయండి. అంటే అప్పుడు ప్రతి ఒక్క వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ మీకు వస్తుంది. ఓకేనా? ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్, జై హింద్.